వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఐఎంసెట్ 2025 సంబంధించి ర్యాంక్స్ ఎలా ఇస్తారు, ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నది ప్రిలిమరీకి, ఈ కీ తర్వాత ఫైనల్ ఆన్సర్కి ఉంటుంది. కీ అబ్జెక్షన్స్ ఎవరైనా రేజ్ చేసి మీకు వచ్చిన కీలో మిస్టేక్స్ ఉంటే వాటిని వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్కి రెడీ చేస్తారు. ఆ ఫైనల్ ఆన్సర్కి బేస్ చేసుకొని మీకు మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న కరెక్ట్ ఆన్సర్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ర్యాంక్స్ అయితే ఇస్తారు. కానీ ఈ ర్యాంక్స్ ఎలా ఇస్తారు, ఫైనల్ ఆన్సర్కి అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా మీకు చాలా డౌట్స్ వచ్చున్నాయి. చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు. మీకు క్లారిటీగా ర్యాంక్స్ విషయం కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేస్తే ఫీ పేమెంట్ డీటెయిల్స్, పే చేయాల్సిన యూపీఐ ఐడి, మీరు పే చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించడానికి నెంబర్తో పాటు ప్రీవియస్ ఇయర్లో మన మెంటర్షిప్లో స్టూడెంట్స్కి, పేరెంట్స్కు జరిగిన కన్వర్జేషన్, వాళ్ళకు వచ్చిన సీట్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టాప్ కాలేజెస్లో సీట్స్ వచ్చిన స్టూడెంట్స్, పేరెంట్స్ యొక్క రివ్యూ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇంకా ర్యాంక్స్ విషయానికి వచ్చే కనుక మనకు అసలు ఫస్ట్ థింగ్, ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే రిజల్ట్స్ రిలీజ్ చేసి డైరెక్ట్ మనకు ర్యాంక్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఫైనల్ ఆన్సర్కి ఇంకొకసారి మనకైతే ఇవ్వరు. డైరెక్ట్గా కీ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసేసి దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ ఆన్సర్కి అక్కడ రెడీ చేసేస్తారు. జేఎన్టీయూలోనే వాళ్ళే డైరెక్ట్గా ఫైనల్ ఆన్సర్కి బేస్ చేసుకొని మనకు ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఇంకొకసారి కీ ఇచ్చి దాన్ని మనం వెరిఫై చేసుకోవడం అయితే ఉండదు. సో ఇక్కడ మరి రిజల్ట్స్ ఎలా ఇస్తారు మనకంటే గనక, ర్యాంక్స్ ఎలా ఇస్తారు అంటే ఇక్కడ చూడండి, మ్యాథ్స్లో మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 41.46379, ఫిజిక్స్లో 20.48, కెమిస్ట్రీలో 25.83, టోటల్ మార్క్స్ 87.78. మరి మీరు ఇప్పుడు రెస్పాన్స్ షీట్ కౌంట్ చేసుకుంటే మీకు కౌంట్ ఎంత వచ్చింది, ఒక్కొక్కరికి 38, 39, 40, 50, 60, 70, 90, 110 ఇలా డెసిమల్ పాయింట్ లేకుండా వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, మరి డెసిమల్ పాయింట్స్ ఎందుకు ఉన్నాయంటే ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా నార్మలైజేషన్ చేస్తారు. కాబట్టి సబ్జెక్ట్ వైజ్గా నార్మలైజేషన్ చేసిన తర్వాత అందరికీ డెసిమల్ వాల్యూస్లోనే మీకు మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ వచ్చిన మార్క్స్ అన్నింటినీ కంబైన్డ్గా చేసిన తర్వాత టోటల్ మార్క్స్ వస్తాయి. ఈ టోటల్ మార్క్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కదా, 87.787056 డెసిమల్ పాయింట్స్ ఇస్తారు. ఒకవేళ ఇవి కనుక టై అవుతే మీకు మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. మ్యాథ్స్ కూడా టై అయితే ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకు ర్యాంక్ ఇస్తారు, ఫస్ట్ ర్యాంక్. కెమిస్ట్రీ చూస్తారు. ఇలా టై బ్రేక్ రూల్స్ పెట్టుకొని అయితే మనకు ర్యాంక్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు కనుక టోటల్ మార్క్స్ మిగిలిన స్టూడెంట్స్తో పాటు సేమ్ వస్తే, ఎవరికైతే మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి టాప్ ర్యాంక్ వస్తుంది. కానీ 99% మనకు 6 డెసిమల్ పాయింట్లో వాల్యూస్ ఇస్తున్నారు కాబట్టి టై బ్రేక్ పడడానికి చాలా తక్కువ కేసుల్లోనే ఛాన్స్ ఉంటుంది. కానీ అలా టై బ్రేక్ అయితే మాత్రం మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకే టాప్ ర్యాంక్ ఇస్తారు. అప్పుడు ఇలా టై బ్రేక్ రూల్స్ వెరిఫై చేసి నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన డెసిమల్ పాయింట్స్ వరకు వాల్యూస్ కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ర్యాంక్స్ అయితే అలాట్ చేసి రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఇంకా డైరెక్ట్గా మీ ర్యాంక్ కార్డులో ఈ మార్క్స్ ఇండివిజువల్గా, సబ్జెక్ట్ వైజ్గా తో పాటు టోటల్ మార్క్స్ మీ ర్యాంక్ అయితే ఇలా రావడం జరుగుతుంది ర్యాంక్ కార్డులో. థ్యాంక్ యూ.